హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ ట్యూస్డే మార్నింగ్ అరౌండ్ 6 o'clock. ఈరోజు మార్నింగ్ 5కి లేవగానే స్నానం చేసేయాల్సి వచ్చిందనమాట బికాజ్ ఆఫ్ మై పీరియడ్స్. ఓకే, మీలో చాలామంది అడుగుతూ ఉండొచ్చు, ఆల్రెడీ అడిగారు కూడా ఇంతకుముందు కమెంట్స్లో, మీరు పీరియడ్స్ టైంలో సపరేట్గా ఉండరా, వాట్ డూ యూ డూ అని. లేదు, నేను పీరియడ్స్ టైంలో వీ కన్సిడర్ పీరియడ్స్ ఇస్ అనే వెరీ నార్మల్ థింగ్ అనమాట. నేను నార్మల్ డేస్లో ఎలా ఉంటానో ఆ డేస్లో కూడా అలానే ఉంటాను ఇంట్లో. వీ టచ్ ఎవ్రీథింగ్ అండ్ వీ డూ ఎవ్రీథింగ్ అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే అత్తమ్మ ఇంట్లో కంప్లీట్గా పూజ చేయరు. పూజ గది అసలు ఇంకా ఆ 5-6 days అసలు డోర్సే తీయమన్నమాట. నాకు ఈ టైంలో ఎంత చిరాగ్గా ఉంటుందంటే అంత చిరాగ్గా ఉంటుంది. నాకు పీరియడ్ క్రాంప్స్ అవేమీ ఎంత హెవీగా ఏమి ఉండవు, కానీ మూడ్ స్వింగ్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. ఎవరన్నా పట్టుకుని కొట్టాలి అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పాపం అత్తమ్మ మీద కూడా అరిసేస్తాను, విసుక్కుంటాను. బట్ షీ లిటరలీ అండర్స్టాండ్. ఇంకా మోహన్ గురించి అయితే చెప్పక్కర్లేదు. నార్మల్ టైంలోనే ఐ టేక్ అవుట్ ఆల్ మై స్ట్రెస్ ఆన్ హిమ్ అనమాట. అండ్ ఈ టైంలో ఇంకొంచెం ఎక్కువ. బట్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరు బాగా అర్థం చేసుకుంటారు. అండ్ ఫ్యామిలీస్లో ఇంకా చాలామంది ఉన్నారు అలా సపరేట్గా ఉండి చేసేవాళ్ళు. మేమైతే నాకు అత్తమ్మ ఏం రిస్ట్రిక్షన్ పెట్టలేదన్నమాట, ఇలానే ఉండాలి, ఆ టైంలో ఇదే చేయాలి అని చెప్పి. అండ్ నాకు కూడా ఫస్ట్ నుంచి మా మమ్మీ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కూడా అలవాటు. అసలు ఎవరు సపరేట్గా ఉండేవాళ్ళు కూడా కాదు, ఇంక్లూడింగ్ మై మామ్. సో మాకు అది అలవాటు అయిపోయింది అనమాట. బట్ ఐ సీ ఫ్యామిలీస్ ఇప్పటికీ వాళ్ళు ఆ 5 days పక్క నుండి వేరే వాళ్ళు వండి పెట్టి అన్టచబిలిటీ మెయింటైన్ చేస్తారు. బట్ నేనైతే పర్సనల్గా మా ఫ్యామిలీస్ త్రూనే అసలు లేదనమాట. వీ కన్సిడర్డ్ ఇట్ యాజ్ అన్ వెరీ వెరీ నార్మల్ డేస్. ఓకే, అసలే మూడ్ ఇలా ఉంది చిరాగ్గా అంటే దానికి తోడు ఈ క్లైమేట్ ఒకటి. ఎంత లేజీ క్లైమేట్, అసలు సూర్యుడిని చూసి ఎన్ని రోజులు అయ్యిందో. వర్షం అలా పడుతూనే ఉంది. అండ్ వర్షానికి మా ఇంట్లో బట్టలు ఆరట్లేదు. అండ్ మార్బుల్ కదా, కింద నేలంతా చెమ్మ అయిపోతుంది అనమాట. చల్లగా చెప్పులు లేకుండా అస్సలు నడవలేకపోతున్నాము. ఇట్ ఈస్ బీయింగ్ సో 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 డిఫికల్ట్. అండ్ మొక్కలకి నీళ్ళు అసలు పోయాల్సిన అవసరమే రావట్లేదు, ఏదో 1-2 మొక్కలకి తప్ప. అండ్ ఒక 2 plants ఓవర్ వాటర్ అయి చచ్చిపోయినాయి కూడా. వాటిని లోపల పెడదామంటే సన్లైట్ రాదేమో, రాదు అని పెట్టలేదు. ఈలోపు వర్షం వాటర్ ఎక్కువైపోయి పాపం ఓవర్ వాటర్ అయిపోయి చచ్చిపోయినాయి అనమాట. సో ఇలా ఉన్నాయి. బట్టలకైతే ఏదో ఒక జుగాడు ఉంది, ఇలా స్టాండ్ పెట్టి ర్యాక్స్ మీద అలా ఇలా ఆరేయడం. బట్ ఇంట్లో చెమ్మకి దానికి కూడా మేము ఒక హ్యూమిడిఫైయర్ మీద ఇన్వెస్ట్ చేసామన్నమాట. లాస్ట్ టైం చాలామంది అడిగారు ఏంటిది అని. ఐ లెట్ యు నో ఇన్ దిస్ వీడియో. అండ్ నా ఇంట్లో ఒక డ్రామా క్వీన్ ఉంది, అదే ఈ కాయిన్ ప్లాంట్. దానికి ఇంత చుక్క వాటర్ తక్కువైనా సరే ఇలా వాలిపోతుంది అనమాట. అండ్ వాటర్ పోసిన 10 నిమిషాలకి ఇలా లేచి కూర్చుంటుంది. ఈ ప్లాంట్ భలే ఫన్నీగా అనిపిస్తుంది. దీనికి అటెన్షన్ చాలా కావాలన్నమాట. ఎవ్రీడే ఐ నీడ్ టు వాటర్ ఇట్. అసలు సాయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం డ్రై అయినా నేను మర్చిపోయిన వాటర్ పోయడము, అది అలా వాలిపోతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ద డైలీ రెగ్యులర్ సాగా. బయట ఇల్లు క్లీన్ చేసి ముగ్గేస్తున్నాను అనమాట. అండ్ ఆల్ డన్ విత్ ద అవుట్డోర్ క్లీనింగ్. అండ్ నేను ఈ పనులన్నీ చేసుకునే లోపు మోహన్ కూడా లేచాడనమాట. అండ్ ఈ పరుపు మేము అది యాక్చువల్గా బ్యాక్ పెయిన్ కోసం అని చెప్పి తీసుకున్నాము ఫ్రీడో బ్రాండ్ నుంచి. ఇది చాలామంది లింక్స్ అడిగారు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది లింక్ ఉందో లేదో, బట్ ఉంటే మటుకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది కింద వేసి పడుకున్నాం కదా, చాలా దుమ్ము అయిపోయింది. అండ్ ఇది వాష్ చేసి కూడా 6-7 months అయిపోయిందని చెప్పి కంప్లీట్గా వాష్ చేశాను అనమాట. అండ్ ఇది డ్రై అవ్వడానికి 2 days టైం పట్టింది. సో వీఆర్ గోయింగ్ టు పుట్ దిస్ కవర్ బ్యాక్. ఇది యాక్చువల్గా చాలా లైట్ వెయిట్. ఎవరైనా వచ్చినప్పుడు కింద వేసుకొని పడుకున్నా, లివింగ్ రూమ్లో వేసుకొని పడుకున్నా భలే ఉంటుంది. సో ఐ విల్ ట్రై టు గివ్ యూ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్.
అండ్ యాజ్ సూన్ యాజ్ ఎవ్రీబడి వేక్స్ అప్ ఎట్ ద హోమ్ నేనైతే ఫస్ట్ థింగ్ వీ డూ ఈజ్ బెడ్ అయితే సెట్ చేసేస్తామన్నమాట అన్ని రూమ్స్లో. అండ్ దెన్ ఓపెన్ ద విండోస్ ఫర్ దట్ ఫ్రెష్ ఎయిర్. చెప్పాను కదా నేల బాగా తేమ అయిపోతుంది అని చెప్పి, అంటే చల్లగా అయిపోతుంది అని చెప్పి. సో డైనింగ్ టేబుల్ కిందకి ఈ కార్పెట్ మీద ఇన్వెస్ట్ చేసామన్నమాట. ఇది యాక్చువల్గా ఐకియాలో సేల్లో వచ్చింది మా అదృష్టం కొద్దీ. ఇది ఆల్మోస్ట్ 5x8 ఆర్ 5x5 కార్పెట్ అనమాట. పర్ఫెక్ట్ ఫర్ ద డైనింగ్ టేబుల్స్, 6x6 సీటర్ డైనింగ్ టేబుల్కి అయితే. మాది డైనింగ్ టేబుల్ కింద ఈ నేల చాలా చల్లగా అయిపోతుంది. అండ్ చెప్పులు వేసుకుని అన్నం తినడం అవన్నీ మన పద్ధతి కాదు కాబట్టి. అండ్ అత్తమ్మ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇక్కడ చల్లగా ఉంటుంది కూర్చోలేకపోతున్నాం, కింద ఏదైనా మ్యాట్స్ వేయండి అని. సో అది 12,000 2,000 రూపీస్కి వచ్చిందనమాట ఐకియా సేల్లో. మేము నార్మల్గా ఐకియాకి దేనికో వెళ్తే ఇది కనిపించింది బిఫోర్ వీక్. సో కొని తీసుకొచ్చామన్నమాట. అప్పటి నుంచి దాన్ని వేయలేదు. ఇంకా సరే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇదంతా అయిపోయింది అని చెప్పి, అండ్ చల్లదనం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి సో డైనింగ్ టేబుల్ కింద ఇది సెట్ చేస్తున్నాం అనమాట. అవును మాది ఇప్పుడు అది ఎక్కువ తక్కువ ఉంది కదా మరి ఇది. అండ్ కిచెన్లో కూడా కొంచెం పెద్ద డోర్ మ్యాట్స్ వేస్తున్నాను అనమాట. అంటే వంట చేసేటప్పుడు ఇట్స్ నార్మల్ రెగ్యులర్ డోర్ మ్యాట్స్. ఈ గ్రీన్ అయితే సచ్ అ గుడ్ ప్రోడక్ట్ ఐసే. అది దీన్ని ఎన్నిసార్లు ఉతికి వేసినా అసలు కాళ్ళకి భలే మెత్తగా బాగుంటుంది. సో డైనింగ్ టేబుల్ కింద ఎలాగో పెద్దది వేసాను కాబట్టి ఎంట్రీ వేలో, అంటే ఆ బాల్కనీ ఎంట్రీ వేలో చిన్నది వేసాను అనమాట. అక్కడ కూడా పెద్దది వేస్తే ఓవర్డు ఇల్లంతా కార్పెట్సే కనిపిస్తాయి అని చెప్పి. అండ్ ఆల్సో చేంజింగ్ ద డైనింగ్ టేబుల్ రన్నర్. దిస్ సెటప్ కంప్లీట్లీ లుక్స్ లైక్ ఏ మాన్సూన్ హోమ్ కదా. అండ్ లివింగ్ రూమ్లో ఎప్పుడు ఇక్కడ ఒక కార్పెట్ ఉంటుంది. టీవీ చూసేటప్పుడు సోఫాలో కూర్చున్నప్పుడు కొంచెం వెచ్చగా ఈ కార్పెట్ అయితే భలే ఉంది. అండ్ ఆల్సో అంబ్రిల్లాస్ అనేది హ్యాండీగా పెడుతున్నాను అనమాట. యూజువల్గా అత్తమ్మ లిక్షితాని స్కూల్ నుంచి తీసుకురావడానికి, మేము కిందకి వెళ్ళిన షాపింగ్స్కి అలా ఉంటుంది అని చెప్పి హ్యాండీగా ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నాను. అండ్ హియర్ కమ్స్ ద హ్యూమిడిఫైయర్. మీలో చాలామంది నాకు డిఎం చేశారు ఇది ఏ బ్రాండ్ నుంచి ఏంటి అని. ఇది అబ్జర్బియా అని చెప్పి ఒక బ్రాండ్ అనమాట. 12 లీటర్ కెపాసిటీ, 30 మీటర్ ఆర్ 30 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్లోకి ఈజీగా వర్క్ అవుతుందన్నమాట. లైక్ వార్డ్రోబ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, బెడ్రూమ్స్, ఆఫీసెస్ అన్నిట్లో యూజ్ చేయొచ్చు దీన్ని. దీనివల్ల మెయిన్ యూసేజ్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రివెంట్ యూ ఫ్రమ్ ద ఫంగస్ అండ్ ఎలర్జీస్. అంటే వాటర్ ఎయిర్ త్రూ కూడా కొన్నిసార్లు మాయిస్ట్ అవుతూ ఉంటుంది కదా, అదంతా అబ్జర్వ్ చేసి ఎయిర్ ప్యూరిఫైయర్ చేస్తుంది అనమాట. పొల్యూటెంట్ లేకుండా క్లీనర్ బ్రీత్ని ఇస్తుంది ఇది. అండ్ నాకు తెలిసి కోవిడ్ టైంలో ఇది చాలామంది యూజ్ చేశారు. అండ్ వర్షాకాలంలో ఇది యూజ్ చేయడం రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ కలెక్ట్స్ ఆల్ ద వాటర్ ఫ్రమ్ ద ఎయిర్, రెడ్యూసెస్ ద హ్యూమిడిటీ, ప్రివెంట్స్ ఫ్రమ్ ద మోల్డ్, ఫంగస్, ఎలర్జీస్. చాలా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. స్పెషల్గా ఈ మాన్సూన్ సీజన్స్లో గోడలకి బాగా చెమ్మ పట్టేస్తుంది కదా, సో ఇది ఆన్ చేసి పెడితే ఏంటంటే అది కూడా రెడ్యూస్ అవుతుంది. సో దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ నేను ఆల్టర్నేటివ్ డే ఆర్ వీక్లీ థ్రైస్ ఎవ్రీ రూమ్లో ఒక 1 hour అలా పెట్టేస్తాను అనమాట, ఇంక్లూడింగ్ బాత్రూమ్స్లో కూడా. సో ఆ తేమని అదంతా అబ్జర్వ్ చేసుకుని ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. సో దీని లింక్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్. సో లిక్షిత రూమ్ని కూడా మొత్తం సెట్ చేసేసాను అనమాట. ఇక్కడ కూడా ఈ హ్యూమిడిఫైయర్ ఒక 10 minutes or 15 minutes పెడతాను. దట్ వుడ్ బి మోర్ దెన్ ఇనఫ్ ఫర్ దిస్ రూమ్.
అండ్ మోహన్ అందరూ స్నానం చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ దీన్ని ఆన్ చేసి పెడతాడనమాట. సో దట్ బాత్రూమ్స్లో కూడా ఆ ఫాగినెస్ లేకుండా, తేమ రాకుండా ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత కింద ఇది వాటర్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఏదైతే ఎక్స్ట్రా అబ్జర్వ్ చేస్తుందో అది ఈ బిన్లో పడతాయి అన్నమాట. దీన్ని ఈ వాటర్ని బయట ట్రాష్లో వేసేసి దీన్ని యూ కెన్ ప్లేస్ ఇట్ బ్యాక్ అగైన్. ఎనీవే ఇది అందరికీ యూజ్ అవుతుంది అని నేను చెప్పను, నేను వాడుతున్నాను కాబట్టి అండ్ మీలో చాలామంది నాకు డిఎం చేశారు కాబట్టి నేను చూపిస్తున్నాను. బట్ నా ఇంటికి ఇది అవసరం అనిపించింది బికాజ్ ఎక్స్ట్రీమ్ నాకు అంటే ఓపెన్ విండోస్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లాంటిది ఒకటి ఎయిర్ ప్యూరిఫైయర్, హ్యూమిడిఫైయర్ బేసిక్గా ఉంటే బాగుంటుంది అని. ఓకే, పోస్ట్ ఆల్ దట్ వర్క్ ఐఎమ్ హియర్ ఇన్ ద కిచెన్. నేను ఇప్పుడు వంట కొంచెం ఫాస్ట్గా చేయాలన్నమాట. ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది టైము. ఐ హ్యావ్ టు ప్యాక్ ఆల్ ఆర్ బాక్సెస్ టుడే. సో ఈరోజు సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ అనమాట. జీరా రైస్ అండ్ రాజ్మా నేను లాస్ట్ నైటే బాయిల్ చేసేసి విత్ ఆలూ పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా రాత్రే వండుకుందాం అనుకున్నా, బట్ సమ్హౌ వి డింట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్. సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే ఇలా కర్రీ లాగా చేస్తున్నా రాజ్మా చావల్. ఉత్తి చావల్ అయితే మా అమ్మాయికి మళ్ళీ సపరేట్ కూర ఉండాలి కాబట్టి జీరా రైస్ అయితే బెటర్ అని చెప్పి క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ టైమ్స్లో నా కిచెన్ భలే ఉంటుంది. అలా చల్ల గాలి వస్తూ వండడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కిచెన్లో బాగా అనిపిస్తుంది. బట్ యాజ్ సూన్ యాజ్ ఐ లిట్ ద స్టవ్, ఆ విండోని అయితే క్లోజ్ చేయాల్సిందే. అస్సలు పొయ్యి మండదనమాట యూనో గాలికి. సో ఓకే, కమింగ్ టు ద రెసిపీ. నేను ఇప్పుడు ఇది యూజ్ చేస్తాను, దాన్ని వాట్ యు కాల్ మస్టర్డ్ ఆయిల్. సో మస్టర్డ్ ఆయిల్లో కొంచెం షాజీరా అండ్ కొంచెం లవంగాలు వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పొటాటోని కూడా స్మాష్ చేసి రాజ్మాతో కలిపి కాసేపు బాయిల్ చేస్తాను అనమాట. అండ్ ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్, పసుపు, కారం, జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత టమాటోని ప్యూరీ చేసి కొంచెం గ్రేవీ టెక్స్చర్ రావాలి అండ్ నాకు కొంచెం ట్యాంగీగా ఉంటే కర్రీస్ చాలా ఇష్టం అనమాట. సో కొంచెం టొమాటో ప్యూరీ యాడ్ చేస్తాను. లాస్ట్లో కొంచెం లైట్గా క్రీమ్ యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేస్తాను. ఈ కర్రీ చేయడానికి హార్డ్లీ ఇట్ టేక్స్ 10 minutes ఆఫ్ టైం అంతే. మీన్ వైల్ ఐ విల్ ఆల్సో సైమల్టేనియస్లీ డూ ద జీరా రైస్ అనమాట. జీరా రైస్ కూడా నాది పెద్ద ఫ్యాన్సీగా అయితే ఏమీ ఉండదు.
అండ్ ఫర్ ద ఫైబర్ అండ్ ప్రోటీన్ పోర్షన్ టుడే ఈరోజు క్యారెట్ ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అనమాట. యాక్చువల్గా మీలో చాలామంది చెప్పారు దట్ కమెంట్ చేశారు, యూ కెన్ సీ ద చేంజెస్ ఇన్ మై బాడీ. ఎస్, నేను కూడా కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యాను అనమాట. మేము ఫ్లెక్సిలెన్స్ అని ఒక యాప్ ఫాలో అవుతున్నాం, నేను మోహను. సో వాళ్ళు డైట్ చెప్తారనమాట, ఏ రోజు ఏం తినాలి, ఎలా ఏ పోర్షన్లో తినాలి అని చెప్పి. సో యాక్చువల్గా నేను దాని మీదే నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ప్రోటీన్ కౌంట్ ఆర్ క్యాలరీస్ కౌంట్ ఇంటేక్ ఎలా చేస్తాను ఏంటి అనేది. లెట్ మీ నో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ ట్రై టు మేక్ అ మీల్ ప్రెప్ అండ్ మెనూ కూడా చూపిస్తూ నేను ఏ రోజు ఏది తింటాను అనే దాని మీద చేస్తాను అనమాట. అండ్ ప్లెయిన్ కర్డ్ కాకుండా కొంచెం ఆనియన్స్ యాడ్ చేసి రైతా కూడా చేస్తున్నాను, బికాజ్ జీరా రైస్ కదా, సో ప్లెయిన్ కర్డ్ అంత నాకు తినబుద్ధి కాదు. అండ్ ఆల్సో కలెక్టింగ్ ఆల్ అవర్ లంచ్ బాక్సెస్ టుగెదర్ టు ప్యాక్ ద లంచ్ బాక్సెస్. సో నాకు వచ్చేసి ఆల్మోస్ట్ స్నాక్ బాక్స్లు అవి ఇవి అంతా కలిపి ఒక 10 వరకు ఉంటాయేమో. ఐ నెవర్ కౌంటెడ్ దో. సో లిక్షితాకు ఒక 3, మోహన్వి, నావి. అండ్ చాలామంది కలిపేసి తీసుకెళ్తూ ఉంటారు, నాకేమో అస్సలు ఇష్టం ఉండదు. విడివిడిగా తీసుకెళ్తేనే ఆ తిన్న తృప్తి ఉంటుంది. తినేది ఒక ముద్దే అయినా కొంచెం ఫుల్ఫిల్లింగ్గా తినాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట. అండ్ కుక్కర్లో ఎగ్స్ ఎలా బాయిల్ చేస్తారు, ఎన్ని విజిల్స్ రావాలి అని చాలామంది ఇంతకుముందు కూడా అడిగారు. సో కుక్కర్లో కింద జస్ట్ ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎగ్స్ నార్మల్ ఏదైనా స్టీల్ బౌల్లో పెట్టుకుని, నేనైతే 5 to 6 విజిల్స్ అనమాట. ఆ ఎగ్ షెల్ క్రాకిల్ అయిపోయి ఈజీగా వస్తుంది. సో ఇది చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్ అనిపిస్తుంది, రాదర్ బాయిలింగ్ ఇన్ వాటర్, లేకపోతే స్టీమ్ చేస్తారు చాలామంది ఎగ్స్ని. దానికంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎగ్ బాయిలర్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ నా దగ్గర ఇంకా అసలు ఏ కిచెన్ గ్యాడ్జెట్స్ పెట్టడానికి ప్లేస్ లేదనమాట. సో హ్యాస్ టోల్డ్ ఫర్ ద ప్రోటీన్ ఇంటేక్ ఎగ్ ఇంకా ఫైబర్ ఇంటేక్కి కొంచెం క్యారెట్ తీసుకెళ్తున్నా. దాని మీద కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను. అండ్ ద రైస్ ఈజ్ ఆల్సో రెడీ, జీరా రైస్. ప్యాకింగ్ ఆల్ అవర్ లంచ్ బాక్సెస్ టుగెదర్. ఇది కావడానికి ఎక్కువ అండ్ అత్తమ్మకు కూడా హాట్ బాక్స్లో పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. కుక్కర్లో అయితే ఉంచితే అది చల్లగా అయిపోతుంది. అండ్ ఆల్సో టేక్స్ సో మచ్ స్పేస్ ఆన్ ద కౌంటర్ టాప్, లుక్స్ లిటిల్ వియర్డ్. నేను వెళ్ళగానే మా పనమ్మాయి వస్తుంది, సో అప్పుడు ఆమెకి గిన్నెలన్నీ ఖాళీ చేసి అత్తమ్మ ఎట్లానో వేసేస్తారు. అండ్ ఆల్సో ఈ లంచ్ బాక్స్, మోహన్ లంచ్ బాక్స్ గురించి చాలా కమెంట్స్ వచ్చినాయి లింక్స్ కోసం. అది నేను ఏఎంబి మాల్లో పైన వాయా అని చెప్పి ఒక బ్రాండ్ షోరూమ్ ఉంటుంది, ఓన్లీ లంచ్ బాక్సెస్, అండ్ వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంటుంది అనమాట ఆ బ్రాండ్లో. అక్కడ తీసుకున్నాను. ఆన్లైన్ ఇది అవైలబుల్గా లేదు, టు గివ్ యూ ద లింక్స్. అండ్ ఫర్ ద స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ టు లిక్షిత, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ తింటున్నాం అందరం. సో బ్రేక్ఫాస్ట్ లిక్షిత ఇంట్లో చేయదు కాబట్టి అది కూడా ఆమెకు ప్యాక్ చేయాలన్నమాట. సో ఐఎమ్ ప్యాకింగ్ హర్. అండ్ ఫర్ ద స్నాక్స్ ఐఎమ్ గివింగ్ హర్ సమ్ మఖానా. ఫ్రూట్స్ అంత ఇంట్రెస్టింగ్గా తినట్లేదు మేబీ నాలాగా, అందుకని కొంచెం మఖానా కొంచెం ఘీలో సాల్ట్ ఇంకా హల్దీ వేసి ఫ్రై చేసేసి ఇస్తున్నాను అనమాట. కత్తి దానిమ్మలో మొన్న అప్పుడు స్నానం చేసేసి గబగబాలు ఇంకా తయారవ్వలేదు. అది ఏం చేస్తుందంటే
అండ్ మాకేమో స్నాక్స్గా ఫ్రూట్స్ తీసుకుని వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇలా తీసుకుని వెళ్ళకపోతే వీ స్టార్ట్ ఈటింగ్ జంక్, ఏ చిప్స్ అనో, చాయ్ బ్రేక్ అనో, సమోసా అనో తినడానికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఫ్రూట్స్ అనేవి ఉంటే బ్యాగ్లో ఇట్ ఈస్ ఈజీ టు హ్యావ్ వెన్ యూఆర్ హంగ్రీ. సో దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ ప్యాక్ దీస్ మెనీ థింగ్స్ అనమాట. సో కొంచెం హెల్తీగా తినాలి అని అనుకున్నప్పుడు హోమ్ మేడ్ ఫుడ్ ఉంటే బెటర్. అండ్ ఆల్సో ఆ జంక్ తినాలన్న ప్లేస్లో ఈ ఫ్రూట్స్ అయితే బెటర్ అని చెప్పి మార్నింగ్ ఈ ఎఫర్ట్ పెడతానమాట. కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ హ్యావింగ్ మై కాఫీ. యూజువల్లీ నేను వర్కౌట్ చేస్తాను కుకింగ్ చేయకపోతే ఈ టైంలో. సో నా సిన్స్ ఐఎమ్ ఆన్ మై సైకిల్, నేను వర్కౌట్ అయితే ఏం చేయను, బట్ డైట్ అయితే ఫాలో అవుతాను అనమాట. బట్ హ్యాజ్ ఎ పీరియడ్ క్రేవింగ్ ఐ రియలీ వాంటెడ్ టు హ్యావ్ ఎ కాఫీ రాదర్ దెన్ ఎ బ్లాక్ కాఫీ. అండ్ ద క్లైమేట్ ఈస్ రియలీ రియలీ ఆసమ్. ఈ టైంలో స్పెషల్గా లిక్షితాని మోహనే చూసుకుంటాడనమాట. లైక్ మార్నింగ్ ఆ రష్ అవర్స్లో స్నానం చేయించడం, బ్రష్ చేయించడం, రెడీ చేయడం కంప్లీట్గా నన్ను ఇంకా విసిగిస్తుంది. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ సో, అంటే నాకు ఇంకా విసుకొచ్చేస్తుంది అనమాట. దాన్ని ఎక్కువ ప్యాంపర్ చేయలేను ఈ 4-5 days. సో కంప్లీట్లీ మోహన్ టేక్ కేర్ చేస్తాడు. సో నవ్ ఐఎమ్ గెటింగ్ రెడీ. మీన్ వైల్ అత్తమ్మ విల్ ప్రిపేర్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట. సో నేను ఈరోజు పెద్దగా రెడీ అవ్వట్లేదు, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. యూజువల్లీ నా జుట్టుని నేను ఎప్పుడు స్నానం చేయగానే, తలస్నానం చేయగానే బ్లో డ్రై చేసి సెట్ చేసుకుంటాను, బికాజ్ ఐ హ్యావ్ ఎ వెరీ కర్లీ హెయిర్ అనమాట. బట్ టుడే ఐఎమ్ జస్ట్ నాట్ ఇన్ ఎ మూడ్. కొంచెం ఆ మొహంలో బెటర్గా కనిపించడానికి ఐఎమ్ జస్ట్ అప్లయింగ్ ఐలైనర్. కాజల్ కూడా పెట్టుకోను, నాకు ఈ టైంలో కొంచెం ఇచ్చింగ్గా అనిపిస్తుంది కాజల్ పెట్టుకుంటే, ఎందుకో తెలీదు. సో ఐలైనర్ కొంచెం పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, లిప్స్టిక్ పెట్టేసుకుంటున్నా, దట్స్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ మస్కరా పెట్టుకుంటాను అనమాట. నేను ఐలైనర్ పెట్టుకున్నప్పుడు కొంచెం ప్రాంప్ట్గా కనిపిస్తాయి ఐస్. ద స్ట్రగుల్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో ఇంట్లో ఉంటే ఏముంటుంది, ఒక నైట్ డ్రెస్ వేసుకుని ల్యాప్టాప్ ముందు కూర్చుంటే సరిపోతుంది. బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఆఫీస్ దర్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్. మనం రెడీ అవ్వడానికి టైం కేటాయించాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ట్రావెల్కి టైం పోతుంది. ఓ మై గాడ్. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఇవన్నీ ఏముండవు. బట్ యా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లైఫ్ ఈజ్ ఆల్సో గుడ్ బికాజ్ యూ గెట్ టు మింగిల్ విత్ ద పీపుల్ అరౌండ్. అండ్ కర్లీ హెయిర్ ఉన్నప్పుడు నాకు ఒక్క హెయిర్ స్టైల్ ఏంటి అంటే ఐ బన్ ఇట్ అప్. మంచిగా హెయిర్ అంతా బన్ లాగా పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఐఎమ్ ఆల్ సెట్ టు గో. ఇదంతా చేయడానికి నాకు హార్డ్లీ 5 minutes టైం పడుతుంది. అండ్ ద రియల్ స్ట్రగుల్ బిగిన్స్ హియర్. ఇట్ ఈస్ రియలీ కన్విన్సింగ్. ఈరోజు ఎందుకో లిక్షిత మూడు చాలా నా మూడ్ లాగానే ఉంది దానికి కూడా. షీ రియలీ డోంట్ వాంటెడ్ టు గో టు స్కూల్. అండ్ లుక్ ఎట్ ద స్ట్రగుల్. హూ కెన్ హియర్ దట్ క్రై? నేను లోపల ఏడుస్తుంటే అది బయటకు ఏడుస్తుంది అనమాట, అది స్కూల్కి వెళ్ళను అని చెప్పి. బట్ యా, ఐ వాజ్ అబౌట్ టు హిట్ హర్, బట్ కానీ కొట్టలేదు. కన్విన్స్డ్ హర్ సమ్హౌ. బండి మీద అయితే కూర్చుంది, బట్ నా మీద అయితే ఫుల్ కోపంలో ఉందన్నమాట, చేయి లేపానని చెప్పి. అయ్యో అలిగిందా వీడు. పండమ్మా, కన్నయ్యమ్మా, అయ్యో అయ్యో, సరేలే, ఓకేలే, మాట్లాడకలే. యూజువల్లీ అది ఎప్పుడు ఏడవదనమాట స్కూల్కి వెళ్ళడానికి. బట్ లాంగ్ వీకెండ్ హాలిడేస్ ఇలా ఏమన్నా వస్తే అప్పుడు. ఈరోజు ఏమైందో ఏమో పాపం, దానికి కూడా నా అలాగనే వెళ్ళాలనిపించలేదు అనుకుంటా. బట్ తప్పదమ్మా అని చెప్పి కన్విన్స్ చేసి అయితే పంపించాం. బట్ ఎస్, వన్స్ వెళ్ళిపోయిన తర్వాత షీ విల్ బికమ్ సో నార్మల్. అండ్ లుక్ ఎట్ ద రోడ్స్ అండ్ ద రెయిన్. ఓ మై గాడ్. ఇలా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆఫీస్కి 9:20, 9:30 అయిపోయింది. అండ్ ఫైనలీ ఐ రీచ్డ్ ఆఫీస్ సేఫ్లీ. అండ్ ద రెగ్యులర్ వర్క్ మోడ్ బిగిన్స్ హియర్. వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి, ఉన్న పనులు చేసుకోవాలి, టార్గెట్ జాబ్స్ నావి, పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ యా, that's all for this video. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end. I hope I'm not boring you guys with my content. I know చాలామంది లేడీస్ నాతో
చెప్పింది ఏంటంటే యూ గెట్ మోటివేటెడ్ అండ్ యూ డూ మెనీ స్టఫ్ అరౌండ్ సీయింగ్ మీ అని. మీ అందరూ అంత పాజిటివ్ కమెంట్స్ ఇచ్చి నన్ను మోటివేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ రియలీ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.